చరిత్రలో ఈరోజు డిసెంబర్ 30 సంఘటనలు 1906వ సంవత్సరం డిసెంబర్ 30న భారత్లో తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లాంటి పార్టీ అవసరమని భావించిన ముస్లిం ప్రముఖులు ఢాకాలో సమావేశమై ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు. 1922వ సంవత్సరం డిసెంబర్ 30న రష్యన్ సోవియట్ ఫెడరేషన్, ట్రాన్స్కేషియన్, ఉక్రేనియన్, బెలారసియన్ సోవియట్ రిపబ్లిక్లు 4 కలిసి ది యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా ఏర్పడ్డాయి. 2006వ సంవత్సరం డిసెంబర్ 30న ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను ఉరితీశారు. 2008 డిసెంబర్ 30న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధమాల్ ప్రమాణ స్వీకారం చేశారు. 2009 డిసెంబర్ 30న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబు సోరెన్ ప్రమాణ స్వీకారం చేశాడు. జననాలు 1865వ సంవత్సరం డిసెంబర్ 30న ప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు కవి రుడ్యార్డ్ కిప్లింగ్ జననం. ఇతని మరణం 1936వ సంవత్సరం. 1879 రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది మౌనము లేదా మౌనముద్ర అని వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు. ఆయన జననం ఈరోజు. 1887 డిసెంబర్ 30న కొప్పరపు సోదర కవులు జన్మించారు. అవధానంలో ప్రసిద్ధి చెందిన జంట సోదర కవులు వీరు. 1935వ సంవత్సరం డిసెంబర్ 30న భారతదేశ ప్రముఖ చదరంగ ఆటగాడు మాన్యువల్ ఆరన్ జననం. 1948వ సంవత్సరం డిసెంబర్ 30న భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఎడమ చేతి బ్యాట్స్మెన్ సురీందర్ అమర్నాథ్ జననం. 1968వ సంవత్సరం డిసెంబర్ 30 హాట్మెయిల్ ఈమెయిల్ సర్వీసు యొక్క సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా జననం. 1984వ సంవత్సరం డిసెంబర్ 30న అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్ జననం. మరణాలు 1971 సంవత్సరం డిసెంబర్ 30 విక్రమ్ సారాభాయ్ ప్రముఖ శాస్త్రవేత్త మరణం. 1973వ సంవత్సరం డిసెంబర్ 30న ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు చిత్తూరు నాగయ్య మరణం. 1992వ సంవత్సరం డిసెంబర్ 30న ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య మరణం. 2006వ సంవత్సరం డిసెంబర్ 30న తెలుగు సినిమా నటుడు పేకేటి శివరాం మరణం. ఇతని జననం 1918వ సంవత్సరం.